రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కార్పొరేషన్ వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని నవ్యాంధ్ర టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ మేరకు అసోసియేషన్ ఫౌండర్ షేక్ సుబాని, జిల్లా అధ్యక్షులు భవానీ శంకర్, రాష్ట్ర అధ్యక్షులు సాంబశివరావు, సూరి, శ్రీను తదితరులు మీడియాతో మాట్లాడారు. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆర్థిక పరంగా మెకానికులకు మేలు జరగకపోగా నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పారు. కొందరు వక్తలు పదవులు పొందే ఉద్దేశంతో కార్పొరేషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా కొందరు మెకానికులు అసోసియేషన్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వారి పట్ల టూ వీలర్ మెకానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిజమైన సేవ ఎవరు చేశారు? విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఇదే నవ్యాంధ్ర 15,000 బళ్ళు 12 పాయింట్లు పెట్టి చేశారు. కేవలం సీఎం గారి పిలుపు మేరకు మాత్రమే చేశాము. కాకపోతే సీఎం గారు అనవసరమైన వాళ్ళని పక్కన పెట్టుకోవడము, పార్టీ పరంగా దగ్గరికి తీయటము, వాళ్ళ ద్వారా కార్పొరేషన్ ఇస్తామని చెప్పించటము, కార్పొరేషన్ వల్ల మెకానిక్ ఎటువంటి ఉపయోగం లేదు. ఈ కార్పొరేషన్ అనే మాట కేవలం పార్టీ పదవులు అనుభవించడానికి తప్ప ఉపయోగపడుతుంది తప్ప మెకానిక్ ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే కార్పొరేషన్ లోన్లు వచ్చినాయి అంటే 10,000 20,000 రూపాయలు కార్పొరేషన్ ద్వారా లోన్ వస్తే ముఖ్యంగా నష్టపోయేది కాపు సోదరులు. మెకానికల్ గా ఉన్న కాపు సోదరులు ఎక్కువగా నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి పోయిన గవర్నమెంట్లో కానివ్వండి, ఈ గవర్నమెంట్లో కానివ్వండి, కాపు నేస్తం అనే ఒక పథకం ఉంది. వాళ్ళు పక్క దేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే 9 లక్షల రూపాయలు ఏ ప్రభుత్వమైనా అందిస్తూ ఉంది. కార్పొరేషన్లో లోన్ తీసుకుంటే వాళ్ళ సివిల్ పోతుంది కాబట్టి కార్పొరేషన్లో లోన్ తీసుకుంటే కేవలం నేను ఒక్కడనే కడతాను. టూ వీలర్ సెగ్మెంటే కాదు, లారీ సెగ్మెంట్, బస్ సెగ్మెంట్, కార్ సెగ్మెంట్, జీప్ సెగ్మెంట్, ఆటో సెగ్మెంట్, ట్రాక్టర్ సెగ్మెంట్, ఇన్ని సెగ్మెంట్లు సుమారు ఒక 150 ఆటో సెగ్మెంట్లు ఉన్నాయి. దీంట్లో చివరి కాలం కూడా టూ వీలర్ సెగ్మెంట్ రాదు. ఆ టూ వీలర్ సెగ్మెంట్ చివరి కాలంలో ఉన్న ఒక్కొక్క మనిషి దగ్గర 50 రూపాయల కాడికి 9 మంది సరిపోతే ఒక్కొక్క మనిషి 450 కాడికి ఈ జిల్లా మొత్తం మీద గుంటూరు జిల్లా నేను చెబుతుంది జిల్లా వరకే. జిల్లాలోనే ఇంతమంది అయ్యారంటే రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది వసూలు చేశారు? ఇట్లా వసూలు చేసుకుంటూ పోతుంటే 30 లక్షలు అని చెబుతారండి. 30 కోట్లు ఉండాలా మీ దగ్గర? 10 ఇచ్చామని చెప్పండి, రండి ప్రెస్ మీట్ పెట్టండి, ఎదురెదురు కూర్చొని మాట్లాడదాం. మేము తెలియజేసాము ఎంతమంది అని మీరు చెప్పండి. నేను దేనికైనా సరే, ఇంతకుముందు కూడా చెప్పా, నేను దేనికైనా సరే, నేను దేని గురించి మాట్లాడను. నా గురించి నేను అధ్యక్షునిగా, మీరు మంచివాళ్ళు. మరి గుంటూరు జిల్లా సెక్రటరీగా చేసి మళ్ళీ అక్కడెందుకు మాట్లాడుకొని మళ్ళీ రాష్ట్రానికి గుంటూరు జిల్లా కాదు, గుంటూరు జిల్లాలో తరఫున రాష్ట్రం మొత్తం మీరు సెక్రటరీ చేశారు. అక్కడ ఎందుకు అనుకున్నారు? మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ గురించి మాకేం చెప్పారు? మళ్ళీ మా దగ్గర చేశారు సెక్రటరీగా, మళ్ళీ ఇప్పుడు మా దగ్గర మానుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాకు ఇన్సూరెన్స్లు చేపిస్తాము, అదేవిధంగా అకౌంట్లు ఇచ్చి అమౌంట్లు ఇప్పిస్తాము. మనం అందరు కలిసి ఒకటి అసోసియేషన్ లో ఆ అసోసియేషన్ వద్దు, ఈ అసోసియేషన్ వద్దున్నప్పుడు మళ్ళీ మీరు ఎన్ఆర్ఐ అకౌంట్ చేపించడం అనేది ఏంది? మీరు ఇన్సూరెన్స్లు చేపించారన్నారు, ఎవరికి చేపించారు ఇన్సూరెన్స్లు? ఎంతమందికి డబ్బులు ఇప్పించారు? ఏ భాగంలో మీరు ఎంతవరకు అభివృద్ధి చేశారు? అదే కాకుండా కొందరు వాళ్ళ స్వల్ప స్వార్థం కోసం చలో విజయవాడ అన్నారు. చలో విజయవాడ అంటే మీరున్నటువంటి